ఆంధ్రప్రదేశ్లో సీఎం జగన్ ఎన్నికల ప్రచారం కొనసాగుతుంది. ఇవాళ జగన్ 3 నియోజకవర్గాల్లో ప్రచారం చేపట్టనున్నారు. ఉదయం 10 గంటలకు హిందూపురం పార్లమెంటు పరిధిలోని అంబేద్కర్ సెంటర్లో జరిగే ప్రచార సభలో పాల్గొని ప్రసంగిస్తారు. అనంతరం మధ్యాహ్నం 12 గంటల 30 నిమిషాలకు చిత్తూరు పార్లమెంటు పరిధిలోని పలమనేరు నియోజకవర్గంలోని బస్టాండ్ సెంటర్లో జరిగే సభలో పాల్గొంటారు. అనంతరం మధ్యాహ్నం 3 గంటలకు నెల్లూరు పార్లమెంటు పరిధిలో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తారు జగన్. ఆంధ్రప్రదేశ్లో జగన్ ఎన్నికల ప్రచారం కొనసాగుతుంది. ఇవాళ జగన్ 3 నియోజకవర్గాల్లో పర్యటిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇక జగన్ ప్రచారానికి సంబంధించి ఓవరాల్ డీటెయిల్స్ మా ప్రతినిధి వినయ్ అందిస్తారు. వినయ్. వంశీ, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈ రోజు 3 నియోజకవర్గాల్లో పర్యటించబోతా ఉన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మరి కాసేపట్లో తాడేపల్లి క్యాంప్ కార్డు నుంచి సీఎం జగన్మోహన్ రెడ్డి బయలుదేరబోతా ఉన్నారు. ఉదయం 10 గంటలకు హిందూపురం పార్లమెంట్ పరిధిలోని హిందూపురం పట్టణంలో అంబేద్కర్ సెంటర్ దగ్గర జరిగే బహిరంగ సభలో సీఎం జగన్మోహన్ రెడ్డి 10 గంటలకు పార్టిసిపేట్ చేస్తారు. ఆ తర్వాత 12 గంటలకు చిత్తూరు పార్లమెంట్ పలమనూరు నియోజకవర్గంలో సీఎం జగన్మోహన్ రెడ్డి మరొక బహిరంగ సభలో పార్టిసిపేట్ చేస్తారు. తర్వాత మధ్యాహ్నం 3 గంటలకు నెల్లూరు పార్లమెంట్ పరిధిలో నెల్లూరు సిటీలో సీఎం జగన్మోహన్ రెడ్డి బహిరంగ సభలో పార్టిసిపేట్ చేస్తారు. ఎన్నికలకు పోలింగ్ కౌంట్ డౌన్ మొదలైన నేపథ్యంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తన ప్రచారంలో కూడా వేగం పెంచారు. ఇప్పటికీ రోజుకి 3 నియోజకవర్గాల్లో సీఎం జగన్మోహన్ రెడ్డి పర్యటిస్తా ఉన్నారు. స్థానిక ఎంపీ ఎమ్మెల్యే అభ్యర్థులను గెలిపించడానికి అప్పీల్ చేయడంతో పాటు ఈ 5 ఏళ్లలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఎటువంటి పాలన జరిగింది, మరొకసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఓటేయాలని దానిపైన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తన ప్రసంగాల్లో వివరిస్తా ఉన్నారు. మరోవైపు ఎన్డీఏ కూటమి మోసపూర్వక హామీలంటూ మేనిఫెస్టో తీసుకుని వస్తుంది, దాన్ని నమ్మొద్దు అంటూ కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రజలకు వివరిస్తా ఉన్నారు. 2014 ఎన్నికల్లో కూడా ఇదే తరహాలో మొత్తం 3 కలిసి మేనిఫెస్టోని తీసుకుని వచ్చి ప్రజలు మోసం చేశారు. కానీ ఇప్పుడు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ తీసుకుని వచ్చే మేనిఫెస్టోకు నరేంద్ర మోడీ కూడా గ్యారంటీ ఇవ్వలేదని ముఖ్యమంత్రి మంత్రి రెడ్డి మండిపడతా ఉన్నారు. ఇలా ఓవరాల్ గా పోలింగ్ కి కౌంట్ డౌన్ మొదలైన నేపథ్యంలో తన ప్రచారంలో కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి వేగవంతం చేశారు. దాంట్లో భాగంగా ఈ రోజు 3 నియోజకవర్గాలు అంటే హిందూపురం, అదేవిధంగా నెల్లూరు సిటీ, పలమనూరు 3 నియోజకవర్గాల్లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచార సభలో పార్టిసిపేట్ చేస్తారు. తర్వాత ఈ 3 సభలు కాస్త 4 సభలు పెంచే ఆలోచనలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది. ఎక్కడైతే కొద్దిగా టైట్ సీట్లు ఉన్నాయో అవన్నీ కూడా సీఎంతో ఒక రౌండ్ వేసేలా కూడా ఆ పార్టీ ప్లాన్ చేస్తా ఉంది. వంశీ. థ్యాంక్ యూ వినయ్.